జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకున్నాం కదా, ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పాను? మొత్తానికైతే మహాభారత యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఇంతమంది చావుకు కారణం నేనే అని చెప్పేసి, ఇంకా నాకు సింహాసనం వద్దు, ఏం వద్దు, నేను సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి బ్రతుకుతానని చెప్పేసి మొండిగా కూర్చున్నాడు. సో ధర్మరాజును ఒప్పించడానికి ఇటు పాండవులు, మిగిలిన పాండవులు, ద్రౌపది, వ్యాస మహర్షి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పారు. అసలు ఎవ్వరి మాట వినట్లేదు ధర్మరాజు. దీంతో అర్జునుడే వెళ్ళి అక్కడ, అంటే అప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక కృష్ణుడు మాత్రమే ఏమి మాట్లాడకుండా అలాగే నిల్చొని ఉన్నాడు. సో కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళి, ఆ కృష్ణ, నువ్వు తప్ప ఇప్పుడు అన్న మనసు మార్చేవారు ఎవరు లేరు, తన వాళ్ళు చనిపోయారు, ఆప్తులు చనిపోయారు అనేటువంటి బాధలో అన్న అసలు ఆలోచించలేకపోతున్నాడు. ఇంత ఆలోచన రహితంగా మాట్లాడుతున్నాడు, ఏం చెప్పినా కూడా వినట్లేదు. నువ్వు తప్ప ఇప్పుడు అన్న మనసు మార్చేవారు ఎవరు లేరు, దయచేసి అన్నతో మాట్లాడు, వెళ్ళు అని చెప్పేసి అర్జునుడు చెప్పాడు. సో ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో వెంటనే కృష్ణుడు సరే అని చెప్పేసి వెనక నిల్చున్నాడు కదా, ముందుకొచ్చి ధర్మరాజు భుజం మీద చేసాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు కృష్ణుడు ధర్మరాజుకి ఏం చెప్పాడు, ఇదంతా ఒక కళ లాంటిది అని ఎందుకు చెప్పాడు, ఈ జనన మరణాల గురించి ఏం చెప్పాడు, అసలు 16 మంది రాజులు, అందులో శ్రీరామచంద్రమూర్తి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాము. సో ఓవరాల్ గా ధర్మరాజు దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి ఇలా మెల్లగా అతని రెండు చేతులు, తన చెయ్యిని తన రెండు చేతులతో ధర్మరాజు చెయ్యి పట్టుకొని మెల్లగా నవ్వుతూ ఇంపైన మాటలతో ఇలా మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ఏమంటున్నాడు? ధర్మరాజా, పురుషుల్లో పెద్ద పులి లాంటి వాడివి నువ్వు. మనసు కష్టపెట్టుకుంటూ ఇలా ఎందుకు విచారిస్తున్నావు? మీ బంధువుల గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఈ బంధువులందరూ పోరాటం చేసి వెళ్ళారు, వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నారు. నా మాట నమ్ము. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించినటువంటి ధర్మం మరొకటి లేదు. వాళ్ళందరూ ధర్మంగా యుద్ధం చేశారు, చక్కగా స్వర్గంలో ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు ఎందుకయ్యా ఆలోచిస్తున్నావు? ఇక అప్పటి నుంచి నేను వింటున్నాను, వాళ్ళను చంపాను, వీళ్ళని చంపాను, ఆ పాపం ఈ పాపం అంటున్నావు. నా మాట నమ్ము, ఇదంతా కూడా నీ భ్రమ మాత్రమే. ఇది కేవలం ఒక కళ, ఆ దేవదేవుడు కంటున్నటువంటి ఒక కళ. ఈ రాజుల సంగతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను చెప్తున్నాను మీరు, ఇదంతా ఓ కళ, ఆ దేవదేవుడు కంటున్నటువంటి ఓ కళ. రాజుల మాట ఎందుకు? అసలు ఇంతమంది చనిపోయారంటున్నావు కదా, మనిషిగా పుట్టినవాడు కానీ మరే జీవైనా కానీ పుట్టినవాడు అలాగే ఉండిపోయాడా? పుట్టేటప్పుడే వాడు ఎప్పుడు గిట్టుతాడో కూడా రాసి ఉంటుంది. జనన మరణాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఇంతకంటే ముందు ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు, అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి ఇంత బాధపడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకెలా అంటాడు. వెనకటికి సృజయుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు కొడుకు పోయినప్పుడు అతడు కూడా ఎంతో దుఃఖంలో ఉన్నాడు. అలా దుఃఖంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి నారద ముని వెళ్ళి 16 మంది రాజుల వృత్తాంతం చెప్పి అతన్ని ఆ బాధ నుండి బయటపడేశాడు. ఆ కథ నీకు ముందే తెలుసు, ఎందుకంటే అభిమన్యుడు చనిపోయి నువ్వు బాధలో ఉన్నప్పుడు వ్యాస మహర్షి నీకు వచ్చి చెప్పాడు కదా, గుర్తుందా నీకు? అంటే నీకన్నా 4 గింతలు గొప్పవాళ్ళు వాళ్ళు, ఏ రకంగా చూసుకున్నా నీకంటే గొప్ప స్థానంలో ఉన్నవారు. ఇప్పుడు చనిపోయిన రాజులందరికంటే కూడా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికంటే కూడా గొప్పవాళ్ళు, అయినా కూడా వాళ్ళు ఇప్పుడు జీవించలేరు కదా, వాళ్ళు మరణించారు కదా. అంటే పుట్టినవాడు ఎంత గొప్పవాడైనా సరే మరణించాల్సిందే. మరణం గురించి దుఃఖించడం ఏంటి? ఎందుకు దుఃఖిస్తున్నావు? అసలు ఈ భూమండలాన్ని మొత్తం అద్భుతంగా ఏలినటువంటి 16 మంది రాజుల కథ అప్పుడు నువ్వు వ్యాస మహర్షి చెప్తే విన్నావు, అయినా నీకు గుర్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను విను అని చెప్పేసి ఆ 16 మంది రాజుల కథ చెప్తున్నాడు. సో ఆ 16 మంది రాజులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాము. అయితే మనకు ఈ బుక్ లో శాంతి పర్వంలో ఇది ఇవ్వలేదు, అంటే ద్రోణ పర్వం సంపుట 1682లో అది ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని మళ్ళీ ఇవ్వకుండా ఆ సంపుటాన్ని మాత్రం వేశారు కాబట్టి మళ్ళీ నేను ద్రోణ పర్వం నుంచి చెప్తాను. అంటే వ్యాస మహర్షి ఆ రోజు ఏం చెప్పాడు, ఏంటి, ఆ 16 మంది రాజులు ఎవరు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇదంతా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? ధర్మరాజుకు చెప్తున్నాడు ఈ 16 మంది రాజుల గురించి. సో ఆ 16 మంది రాజుల గురించి మనం కూడా తెలుసుకోవాల్సింది కాబట్టి మళ్ళొక్కసారి నేను చెప్తాను, వినండి. ఎందుకంటే నేను మహాభారతంలో ఏది కూడా మిస్ చేయట్లేదు, మళ్ళీ వచ్చినా కూడా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి 16 మంది రాజుల గురించి చెప్తాను. ముందుగా మరుత్తరాజు.
అవిక్షితుడు కొడుకైనటువంటి మరుత్తరాజు గురించి చెప్తున్నాడు. హిమాలయ పర్వతాల కింద ఎన్ని యజ్ఞాలు చేశాడతడు, యజ్ఞశాలలు ఎన్ని కట్టించాడతడు. స్వయంగా బృహస్పతి తమ్ముడైనటువంటి సంవర్తుడు ఉపద్రష్టగా ఉండి నడిపించాడు. అన్నగారితో పంతం పెట్టుకుని మరీ వచ్చాడు సంవర్తుడు. ఒకరా ఇద్దరా దేవతలందరితో పాటు దేవేంద్రుడే ఆ యజ్ఞానికి సహాయం చేయడానికి వచ్చాడు. పాలు పెరుగు పళ్ళు సమృద్ధిగా తర్పణం చేశాడు. అసలు ఎంత అద్భుతమైనటువంటి యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి దానాలు చేశాడు. అసలు మురుత్తరాజు కంటే గొప్పగా యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరంటారే. మరి అలాంటి వాడు ఏడి ఇప్పుడు కనిపించడే, ఏమైపోయాడు? సుహృతుడు ఎంత గొప్పవాడు, సన్మార్గానికి పెట్టింది పేరు. సన్మార్గం గురించి చెప్పాలంటే ముందుగా చెప్పేది సుహృతుడి పేరే. అతడు ఎంతో మంది బ్రాహ్మణ్ణి పూజించాడు, ఎన్నో వ్రతాలు చేశాడు, దేవతల్ని మెప్పించాడు. ఎంతగా దేవతల్ని మెప్పించాడంటే దేవేంద్రుడు బంగారం చేపలు తాబేళ్లనే కురిపించాడు. వాటితో అసలు అడిగిన వాళ్ళకి కాదనకుండా దానాన్ని చేశాడు. ఎన్నో యజ్ఞాలు యాగాలు దానాలు చేశాడు. అంత గొప్పవాడు ఏడి ఇప్పుడు సుహృతుడు కనిపించడే. ఇక అంగరాజు అంగుడేమైనా సామాన్యుడైనటువంటి వాడా? అసలు ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎన్ని యాగాలు చేశాడు, ఎన్ని దానాలు చేశాడు. అసలు లక్షల కొద్ది గుర్రాలని వాటి కొమ్ములకు బంగారం కట్టి కోట్ల కోట్ల గోవుల్ని లెక్కాజమలేనటువంటి మేకల్ని అంతెందుకు కుప్పలు కుప్పలుగా రత్నభూషణాల్ని సమర్పించాడే. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చాడే అంగరాజు. ఏడి ఇప్పుడు ఆ అంగరాజు కనిపించడే. శిబి చక్రవర్తి పావురం కోసం తొడకోసి ఇచ్చినాడే శిబి చక్రవర్తి. అసలు ఎంత గొప్పవాడు, చీమకైనా ఎప్పుడు అపకారం చేసిన వాడు కాదు. అసలు అతడు చేసిన పుణ్యకర్మల్ని మెచ్చి తిరుగులేని ధనాన్ని స్వయంగా శివుడే ప్రసాదించాడే. గంగానది ఒడ్డున ఎన్ని యజ్ఞాలు చేశాడే. అసలు చుక్కలైనా లెక్క పెట్టవచ్చు కానీ శిబి చక్రవర్తి ఇచ్చినటువంటి దానాలను లెక్క పెట్టలేమంటారే. అంతటి దానగుణ సంపన్నుడే. అలా అని చెప్పేసి అతని వీరత్వంలో ఏమైనా తక్కువవాడా? 7 దీవుల్లో తన రథం ఆటలాడుకునేది. ఎక్కడైనా సరే శత్రువు అనేవాడు అతని పేరు వింటే గడగడలాడిపోయాడు. అంత అద్భుతంగా రాజ్యపాలన చేశాడు కదా శివ చక్రవర్తి. ఏడే ఇప్పుడు కనిపించడు. ఇక శ్రీరామచంద్రమూర్తి మహానుభావుడే. అతన్ని తలుచుకుంటేనే పాపాలు పోతాయే. తండ్రి మాట మీద నడి యవ్వనంలో అడవికి వెళ్ళిపోయాడు. మునిలాగా సముద్రానికి సేతువు కట్టాడు. 3 లోకాలకి ముల్లులా ఉన్న రావణాసుని చంపేశాడు. అసలు రాముని రాజ్యంలో చిన్న పిల్లలు అనేవాళ్ళు చావే లేకుండా ఉన్నారు అంటే తక్కువ వయసున్న వాళ్ళు చిన్న పిల్లలు అనేవాళ్ళు రామరాజ్యంలో ఎప్పుడు చనిపోలేదంట. అలాంటి రామరాజ్యం అంటే దేవరాజ్యం అనిపించాడు. అశ్వమేధ యాగాలు ఎన్నో చేశాడే. అంతటి శ్రీరామచంద్రమూర్తి ఇక్కడే ఉండిపోయాడా? లేడుగా. ఏడి ఇప్పుడు ఎక్కడున్నాడు? భగీరథుడు ఏమైనా సామాన్యుడా? తన పూర్వీకులను ఉద్ధరించడం కోసం స్వర్గంలో ఉన్నటువంటి గంగను భూలోకాన్ని పట్టించాడే. గంగ పేరును భగీరథి అని చెప్పుకునేలా చేశాడే. పరాక్రమంలో దేవేంద్రుణ్ణి మెప్పించాడు. అతడు అశ్వమేధాలు చేసినప్పుడు చేసిన దానం లోకంలో ఎవ్వరూ చేయలేదంటారు. అసలు రథానికి 100 ఏనుగులు, ఏనుగుకు 1000 గుర్రాలు, ఒక గుర్రానికి 1000 ఆవులు, ఆవుకు లెక్కలేనంత బంగారం. ఇలా కదా అతను దానం చేసింది. ఏడి మరి భగీరథుడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? దిలీపుడు ఆహా ఎన్ని అశ్వమేధాలు చేశాడు. దేవేంద్రుని మెప్పించిన వాడు. కోరి ఈ విశ్వవాసుడు మొదలైన గంధర్వులు వాద్యాలు వాయించేవారు. అతని కొలువులో అప్సరసలు పాటలు పాడారు, నాట్యాలు చేశారు. దేవతలు అతనికి స్వయంగా అలంకరణలు చేశారు. దేవఋషులు పదే ప్రశంసించారు. అసలు మానవ ప్రపంచం యావత్తు బంగారము ధాన్యము వస్త్రభూషణాలతో దానంగా నింపేశాడే. 100 అశ్వమేధ యజ్ఞాల్లో దేవేంద్రుడు ఆశపడితే గుర్రం సమర్పించాడే. అతనేడి? దిలీపుడు కనిపించడం లేదు. మాందాత ఎంత గొప్పవాడు. పుట్టింది మొదలు 12 రోజుల వరకు దేవేంద్రుడు వేళ్లలో అమృతపాలు తాగి పెరిగాడే. 12 సంవత్సరాలకే రాజయ్యాడే. సూర్యుడు ఉదయాస్తమయాల మధ్య ఉన్న భూభాగం యావత్తు ఒక్కడే ఏలాడే. అన్నం కొండలు నీతి నదుల్ని చేసి అందరికీ భోజనాలు పెట్టాడే. రాజసూయాలు అశ్వమేధాలు ఎన్ని చేశాడే. ఏడి? మాందాత కనిపించడే.
యయాతి ఏమైనా తక్కువవాడా? దేవాసుర యుద్ధంలో దేవతలకు సహాయం చేసి రాక్షసుల్ని సంహరించినవాడు, వర్ణాశ్రమాలను ఏర్పాటు చేసినవాడు, అగ్నోష్టమము, అశ్వమేధము, వాజపేయము, అతిరాత్రము, పౌండరికము మొదలైన అనేక యజ్ఞాలు చేసినవాడు, భూలోకంలో ఉన్న ధనం యావత్తు ధారపోసినవాడు, తన కోసం చిల్లి గవ్వైనా ఉంచుకొనివాడు, ధర్మతత్వం తెలిసిన వాళ్ళలో అంతటి వాడు మరొకరు లేరు అని యయాతికి పేరే. స్వయంగా మృత సంజీవిని విద్య తెలిసినటువంటి శుక్రాచార్యుడికి అల్లుడే అయినా ఏడి యయాతి కనిపించడే. నభాకుడి కొడుకు అంబరీషుడు. అసలు అంబరీషుడు గురించి ఏమని చెప్పమో, వేలాది రాజుల్ని ఓడించాడు ఒక్కడే. ఎంతమంది రాజులు ఒక్క మూగిన అతడి మీద దండెత్తుకుని వచ్చినా అలా కొట్టి పారేశాడే. వాళ్ళ ఆయుధాలు, వాహనాలు, జెండాలు నరికి పారేశాడే. గడగడలాడిపోయేవారు శత్రువులు అతని పేరు వింటే. శరణంటూ కాళ్ళబేరానికి వచ్చేవారు. అలా అని అందరినీ క్షమించేవాడు. ఈ విశాలమైన భూలోకం యావత్తు పాలించాడు. ఎన్ని యజ్ఞాలు చేశాడు. బంగారు కవచాలతో ఉన్న రాజుల్ని ఎన్నిటిని దానాలు చేశాడు. అంటే బంగారు కవచాలతో ఉన్నటువంటి కవచాలని, ఆభరణాలని ఎన్నింటిని దానం చేశాడు. నవరత్న రాసుల్ని కదా దక్షిణాలు ఇచ్చాడు. పాయసాలు, పిండి వంటలు, కజ్జులు వద్దు వద్దు అంటూనే కూడా ఆకలని అద్దు అంటే అలా వడ్డించేవాడు అనమాట. కొసరి వడ్డించేటువంటి గుణం కదా ఏడి. మరి ఇప్పుడు కనిపించట్లేదు. ఇక శశిబిందుడు 1,00,000 మంది భార్యలు అతనికి. ఒక్కొక్క భార్యకు 1000 మంది చొప్పున 10 కోట్ల మంది కొడుకులున్నారు. ప్రతి కొడుకుకు 100 మంది భార్యలున్నారు. ప్రతి భార్యకు 100 అంటే ప్రతి కన్యకు 100 ఏనుగులు, ప్రతి ఏనుగుకు 100 రథాలు, ప్రతి రథానికి 100 గుర్రాలు, ప్రతి గుర్రానికి 1000 పాలువలు, ప్రతి ఆవుకు 50 మేకలు ఇచ్చాడు కదా ఒక్కొక్కరికి దానాలుగా. కొడుకులు తాను చేసిన అశ్వమేధ యాగాలు అన్ని ఒక్క లెక్క లేదంటే నమ్ము. అలాంటి శశిబిందుడు ఏమైపోయాడంటే 100 మంది కన్యలు తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు పెళ్లి చేశారు. వాళ్ళు ఆ పెళ్లిలో ఇన్ని దానాలు ఇచ్చాడు, ఇన్ని చేశాడు. ఏడి ఇప్పుడు శశిబిందుడు కనిపించడం లేదే. అమర్తరయుడు కొడుకు గయుడు గుర్తున్నాడా? గయుడు 100 ఏళ్లు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడతడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే బ్రహ్మచర్యము, ధమము, శమం కావాలని కోరుకున్నాడు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడు. 36 యోజనాల పొడవైన పెద్ద బంగారం వేదిక చేయించాడు. దాని వెడల్పు 30 యోజనాలు, ఎత్తు 24 యోజనాలు. దాని నిండా వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలు పొదిగించాడు. యజ్ఞం మూసాక అదంతా కూడా దానమిచ్చాడు. అతని పేరునే గయ ఏర్పడింది కదా. అయితేనే గయుడు ఇప్పుడు బ్రతికుండిపోయాడా? ఇక సంకృతి కొడుకు రతీదేవుడు ఎంత గొప్పవాడు. అతిథులు, అభాగ్యులు వాళ్ళ కోసం ఒకటో రకం వంట వాళ్ళను 20,000 మందిని పెట్టాడు. పగలు రాత్రి అలా వంట జరుగుతూనే ఉండేది. ఇటు భోజనశాల జరుగుతూనే ఉండేది. అతడు సత్రయాగంలో పశువులు తమకు తామే ముక్తి కోరి వచ్చేవి. దేవతలు మహానందంతో వచ్చి ప్రత్యక్షమయ్యేవాళ్ళు. వాళ్ళ కడపారగా అవిస్సులు ఇచ్చేవాడు. రతీదేవుడు సత్రయాగం లాంటి సత్రయాగం మరొకటి లేదంటారు కదా. అంటే ఎప్పుడు అందరికీ అంటే 24 గంటలు వచ్చిన వాళ్ళకు కాదనకుండా అన్నం పెట్టినటువంటి రతీదేవుడు ఏడి ఏమైపోయాడు? ఇక శకుంతల కొడుకు భరతుడు ఎంత గొప్పవాడు. ఆశ్రమంలో బాలుడుగా ఉన్నప్పుడే సింహాలు, శరభాలు, పెద్ద పులులు మొదలైన క్రూర మృగాల మీద స్వారీ చేశాడే. గొర్రెలు మేకలు కట్టేసినట్టుగా సింహాలను కట్టేసేవాడే. వాటితో ఆడుకునేవాడే. సర్వధముడు అని అందుకే కదా అతనికి పేరు వచ్చింది. మహారాజయ్యాడు కదా. గంగా, యమున, సరస్వతుల ఒడ్డున అశ్వమేధము, రాజసూయము అలాంటి ఎన్ని యజ్ఞాలు చేశాడు. బంగారు ఏనుగులు, బంగారు గుర్రాలు, బంగారు రథాలు బ్రాహ్మణులకు దానం ఇయ్యలేదా? ఏడి ఇప్పుడు శకుంతల కొడుకైనటువంటి భరతుడు ఏమైపోయాడు? పృథు చక్రవర్తి. భూమి మెట్ట పల్లాలతో ఉండేది ఒకనాడు. రథాలు, గుర్రాలు సులువుగా నడవడానికి వీలుండేది కాదు. అందుకని భూమి యావత్తు సదును చేశాడతడు. అతడి పేరునే ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది. గోవు రూపంలో ఉన్న భూదేవి నుంచి ఔషధాలు, రత్నాలు పిదికించాడు. లోకాన్ని రక్షించాడు. అతడు చేసిన యజ్ఞాలు ఇవి అవి చెప్పడం కూడా తరము కాదు. అలాంటి పృథు చక్రవర్తి ఏడి ఏమైపోయాడు? అంతెందుకు,
పరశురాముడు మాత్రం సామాన్యుడా? బ్రహ్మద్వేషం అంటే భక్కుమంటాడు ఆయనే. 1000 చేతులున్న వాణ్ణి, ఎవ్వరూ గెలవని వాణ్ణి కార్తవీర్యుణ్ణి కడతీర్చాడు. వరస పెట్టి 21 మార్లు రాజుల్ని హతమార్చాడు. భూమండలం యావత్తు ధర్మం తప్పకుండా పాలించాడు. రాజుల్ని బ్రహ్మల్ని చేయదగిన యజ్ఞాలు ఎన్నో చేశాడు. భూలోకాన్ని కశ్యపుడికి దారపోశాడు. అందుకే కదా ఈ భూమికి కశ్యపి అని పేరు వచ్చింది. జగమెరిగిన విషయం అదే. ఇప్పుడు పరశురాముడు అన్ని వదిలేసి తపస్సులో కూర్చొని ఉన్నాడు. అదిగో అతను అలాంటి పరశురాముడు కూడా ఏదో ఒక రోజు అందరినీ వదిలి వెళ్లాల్సిందే. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇంత గొప్ప వాళ్ళందరూ ఉన్నారు అంటే వీళ్ళందరూ ఎలా బ్రతికి ఉన్నారు? శరీరాలతో బ్రతికిలేరు. వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వారికి వచ్చినటువంటి కీర్తి మాత్రమే నిలబడిపోయింది. కాబట్టి ధర్మరాజా, ఇప్పుడు నువ్వు చేసేది నీ ధర్మం ఏంటో తెలుసుకుని ఆ ధర్మానుసారంగా నీ పని నువ్వు చేయడమే, అంతేకాని చనిపోయిన వాళ్ళ గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు అని చెప్పేసి కృష్ణుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ఇంకా ధర్మరాజు లోపల ఇంకా చాలా సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా కృష్ణుడిని ఏమడుగుతాడు, కృష్ణుడు ఏం చెప్తాడు, ఎప్పటికి ధర్మరాజు సింహాసనం ఏలడానికి ఒప్పుకుంటాడు, ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఇంతమంది చనిపోయడానికి మరి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఈ ఎండాకాలం వచ్చేసి చెమటలు వచ్చేస్తున్నాయి. సో మీకైతే నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.